ఇప్పుడు జరగబోతుంది ద రియల్ కపుల్ మధ్య జరిగిన ఆ కెమిస్ట్రీ ఏంటో, ఆ బయాలజీ ఏంటో, ముఖ్యంగా వాళ్ళ మధ్య ఎలాంటి మ్యాటర్ ఉందో తెలుసుకోవాలంటే ఫస్ట్ మన కపుల్స్ ని ఇన్వైట్ చేయాలి. లెట్స్ వెల్కమ్ జాకీ గారు అండ్ హరిత గారు. ఒకే ఒక లోకం నువ్వే, లోకంలో నా అందం నువ్వే, అందానికే హృదయం నువ్వే. మరి ఈ సెగ్మెంట్ కాన్సెప్ట్ ఏంటంటే, మీ ముందు ఇవన్నీ చూస్తున్నారు కదా, కానీ ఇవన్నీ మనం వాడాలంటే నేను మీ ఇద్దరికి 2 క్వశ్చన్స్ అడుగుతా. ఒకరి గురించి ఒకరికి ఎంత తెలుసో చెక్ చేయబోతున్నాము. కొన్ని పర్సనల్ క్వశ్చన్స్ ఉంటాయి. అవి ఏంటంటే కిస్, హగ్ అండ్ స్లాప్. ఇవి ఎప్పుడు జరుగుతాయి? ఒకవేళ కరెక్ట్ గా ఆన్సర్ చెప్తే కొన్ని జరుగుతాయి, రాంగ్ ఆన్సర్ చెప్తే కొన్ని జరుగుతాయి. అవి ఏంటంటే కరెక్ట్ ఆన్సర్ చెప్తే కిస్, హగ్ అండ్ కొబ్బరి బొండం 2 స్ట్రాస్ తో తాగొచ్చు. కానీ అదే రాంగ్ ఆన్సర్ చెప్తే స్లాప్ అండ్ మిరపకాయలు తిన్నారు. మరి గేమ్ స్టార్ట్ చేసేద్దాం. రెడీ మ్యామ్? రెడీ సార్. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చి, సో జాకీ గారు, మీరు హరిత మ్యామ్ డాన్స్ క్లాస్ లో ఫస్ట్ టైం చూసేటప్పుడు ఆమె ఏ కలర్ డ్రెస్ గానీ చీర గానీ వేసుకుంది? గ్రీన్ షర్ట్ వేసుకుని ఉన్నారు. కళామాస్టర్ డాన్స్ క్లాస్ అక్కడే చూసాను. నేను పై క్లాస్ లో డాన్స్ చేసేవాడిని. ఆనెస్ట్ గా చెప్పాలి, ఆన్సర్ కరెక్టా కాదా? అంటే అది యాక్చువల్లీ కరెక్టే. దీనికి కూడా ఒక కథ ఉందండి. మాకు కొబ్బరి బొండంతో దగ్గర చేశారు. యాక్చువల్ గా తను చెన్నై నుండి వచ్చేది ఇక్కడికి. ఫుల్ డైట్ లో ఉండేది. డైట్ లో ఉండి ఓ రోజు వెనక నిద్రపోతుంది. ఇద్దరికి ఒకటే కారు పంపించారు. వాళ్ళకి తెలిసేమో ఇలాగా కనెక్ట్ అవుతామని. ఒకవేళ కనెక్ట్ చెయ్యాలని పంపించారేమో. కనెక్ట్ చేయాలని. ఒకటే కార్ వచ్చింది. అప్పుడు అంబాసిడర్ వచ్చేది. ఇద్దరం ఆవిడ వెనక పడుకునేవారిని, ముందు కూర్చునేవాడిని. అసిస్టెంట్ అడిగిన, ఏంట్రా మేడం ఏనా అప్పుడే తూంగరాగా అన్న. ఇలా సార్ వడం సరిల్లా. మధ్యదారిలో ఆపాను, కొబ్బరి బొండాలు ఎలక్ట్రాల్ తీసుకున్నాను. నేను వెళ్ళిపోయాక మధ్యలో వాడు ఎలక్ట్రాల్ కొబ్బరి బొండాలు ఇచ్చాను. ఏనా యారు కుడతాను. నేను మామూలుగా ఇంకా ఎంత ఒంట్లో బాగోకపోయినా షూటింగ్ టైం అనేది చాలా అన్ని మర్చిపోతాం. గబగబా రూమ్ లోకి వెళ్ళి మళ్ళీ రెడీ అయిపోవాలి కదా అని వెళ్ళిపోతుంటే నేను కూర్చుంటే వెనకాల నుంచి కొబ్బరి బొండాలు అన్ని వస్తున్నాయి. ఇదేంటి కొబ్బరి బొండాలు నేను తీసుకురాలేదు, ఏంటి ఎవరిచ్చారు ఇదంతా అంటే సార్ తీసుకున్నారు మేడం అని. అక్కడ పడిపోయారు. నేర్చుకుంటున్నారా? పడేయాలంటే ఏం చేయాలి? కొబ్బరి బొండంలో ప్రేమ. ఇప్పుడు తెలుసో తెలియకుంటో మా సెగ్మెంట్ లో కొబ్బరి బొండం వచ్చింది కాబట్టి కమ్ ఆన్. కాదు, మీకు ఇది సరిగా తాగడం తెలియట్లేదు. తాగిన తర్వాత ఆ స్ట్రా అటు వెళ్ళాలి, ఈ స్ట్రా ఇటు రావాలి. చూసి చూడంగానే నచ్చేసావే, అడిగి అడగకుండా వచ్చేసావే నా మనసులోకి. హో అందంగా దూకి దూరం గుంటూ ఏం చేసావే, దారం కట్టి గుండె ఎగరేసావే ఓ చూపుతోటి, హో ఓ నవ్వుతోటి. అయ్యో, కొబ్బరి బండంలో ఉన్న ప్రేమ ఎలా ఉంటుందా? మిమ్మల్ని ఇలా చూసిన తర్వాత 2వ క్వశ్చన్ వద్దులే, ఈ స్వీట్నెస్ తోనే ఆపేద్దాం. ఆ సారీలో ఉన్న మహిమానా ఏంటో తెలియదు కానీ ఈ రోజు మీరు చాలా నాచి. నిజంగా చెప్పాలంటే హానెస్ట్ గా చెప్తున్నాను. ముందు చెప్పిందే ఇప్పుడు చెప్తున్నాను. చాలా మిస్ అవుతున్నాను ఆయన్ని. మేమందరూ కలిసి ఈ రోజు సార్ కి ఫోన్ చేయాలి. రష్మి మేడం బొండం ప్యాక్ చేసి 2 స్టాల్ ఇంటికి పంపించు. మేము ప్రామిస్ చేసినాం, కోరికలు అవన్నీ ఏం చెప్పకుండా జస్ట్ మీరు ఆయన ఎంత మిస్ అవుతున్నారు అనేది చెప్తాం అంతే. ముందు ఫోన్ తీయాలి. నా ఫోన్ అంటే ఆయన అసలు సర్లే తర్వాత చూద్దాంలే అనేసి వదిలేస్తారు. ఫోన్ తీస్తారని మాకు నమ్మకం ఉంది. yes come on everybody, fingers crossed.
செக்மெண்ட் நடந்துட்டு இருக்கு. மல்லி பெள்ளி அப்படின்னு ஒரு செக்மெண்ட். நானும் சொல்லி பார்த்துட்டேன் நிறைய. அவங்க ஜஸ்ட் ஒரே ஒரு 2 lines ஆவது உங்ககிட்ட பேசணும், நீங்களும் வந்து உங்களோட வாய்ஸ் கேட்கணும் அப்படின்றாங்க. ஒரு ஹாய் எல்லாருக்கும் சொல்லுங்க. ஸ்ரீதேவி டிராமா கம்பெனி ஆர்டிஸ்ட் எல்லாரும் இருக்காங்க. ஸோ ஒரு ஹாய் சொல்லிட்டு ஆல் த பெஸ்ட் ஃபார் மல்லி பெள்ளின்னு ஒரே ஒரு வார்த்தை சொல்லுங்க. சரியா? ஒரு நிமிஷம் இருங்க, ஸ்பீக்கர்ல போடுறேன். சொல்லுங்க. ஹாய் சார். ஸ்டேஜ் மேல ரெண்டு மேடம். ஒரு நிமிஷம் லைன்ல இருங்க, அவங்களுக்கு சரியா கேட்கலையா? ஜஸ்ட் ஒரு நிமிஷம் லைன்ல இருங்க. Hi sir, good afternoon. Today we are doing this episode called Malli Pelli, and this is a couple episode, and ma'am is missing you tremendously. She's been talking about you throughout the episode. I've been watching some of the episodes of Sridevi Drama Company. I feel really sad that I can't speak Telugu fluently. But apart from that, I become a very big fan of Sridevi Drama Company. Thank you, sir. And I'm very happy and very proud that my wife is part of it. என்னங்க ராம் பிரசாத் சார் பத்தி சொல்லிருக்கல, அவர் பேசுறாரா? ஒரே ஒரு செகண்ட். Hello Ram Prasad sir. Not I am sir, just a student. Hello Ram Prasad sir. I heard about you a lot. I heard my wife told me that you love sweets a lot. We all do. We all gain weight because of ma'am. Next schedule you come sir here. We will do marriage. You and ma'am married again. Malli Pelli. Silent. Sir, second marriage sir. Hello. Sir, did you understand Telugu sir? I can understand but I can't speak Telugu properly. I'll learn Telugu. One question sir. Say I love you too madam. Only one time. ఓ నాకు ఒకసారి చెప్పండి సార్. I love you Indra sir. I love you so much. ఇప్పుడు ఎలా ఫీల్ అయ్యారు మ్యామ్? నిజంగా సర్ప్రైజ్ ఆయన పిక్ చేయడం, ఇంతసేపు మాట్లాడడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. బికాజ్ మేము అందరి మనస్ఫూర్తిగా కోరుకున్నాం కాబట్టి we were all fingers crossed. We manifested this. The power of manifestation. థ్యాంక్ యూ శ్రీదేవి డ్రామా కంపెనీ. ఇప్పుడు మీరు కాల్ చేశారు కదా, ఇప్పుడు రష్మి కాల్. నేను చేయమంది కస్టమర్ కేర్ కాల్ చేసి మాట్లాడుకోండి సార్. మరి నెక్స్ట్ రాబోయే జంట ఝాన్సీ అండ్ నూకరాజ్ గారు. కమ్ ఆన్. సో క్వశ్చన్ ఏంటంటే, ఝాన్సీ గారు పెళ్ళయిన తర్వాత మీ హస్బెండ్ మంచిగా చేసుకున్న ఒకేజన్ ఏంటి? శ్రీదేవి డ్రామా కంపెనీలో చేసినప్పుడు ఫస్ట్ ప్రోమో రిలీజ్ అయినప్పుడు తనని ఎవరైతే బ్లేమ్ చేశారో, తనని ఎవరైతే అవమానించారో వాళ్ళందరి చేత గ్రేట్ గా అప్లోజ్ అందుకున్నారు. నేను అదే తనకి గ్రేట్ మూమెంట్ అనుకుంటున్నాను. సారీ, అది అర్థం కాల నాకు. అంటే ఒక ఆడపిల్లని తీసుకెళ్లి డాన్స్ చేయిస్తున్నావు నువ్వు, నువ్వు కరెక్ట్ కాదు, అలాగా చాలా సార్లు మా ఆయన్ని బ్లేమ్ చేశారు. కానీ నా ఇష్టమే తనిష్టంగా భావించి నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చేలా చేశాడు మా ఆయన. ఐఎమ్ సో హ్యాపీ నౌ. ఇప్పుడు మాత్రం మీ వైఫ్ గురించి మీరు ఫేస్ చేసిన సిచ్యువేషన్స్, అయినా ఎవరు ఏం చెప్పినా మీరిద్దరు కలిసి దీని నుంచి బయట వచ్చారు. అండ్ అలాగే ఈ రోజు ఝాన్సీ గారు ఇంత పేరు వచ్చింది. మీరు ఎలా ఫీల్ అవుతారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తను మాట్లాడడం తక్కువే, పోట్లాడడం ఎక్కువ నాతో. అంతే. మీతో మాత్రమే కాదు, మీ కోసం కూడా ఆయన పోట్లాడారు. ఎస్, అది మాత్రం నిజం మేడం. మరి ఇప్పుడు మా కోసం కిస్సా హగ్గా? హగ్. మరి ఇంత స్వీట్ మూమెంట్ లో స్వీట్ తినుకుంటా ఉంటే ఎలా? కమాన్ కమాన్ కమాన్. థ్యాంక్ యూ సో మచ్ నూకరాజ్ గారు అండ్ ఝాన్సీ గారు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ప్లీజ్ వెల్కమ్ అమ్మ రాజశేఖర్ గారు అండ్ రాధా గారు. अपनी
క్వశ్చన్ ఏంటంటే మీరు రాధా గారు ఫస్ట్ టైం కలిసి చూసిన సినిమా ఏంటి? దెబ్బ. ఇప్పుడు మిరపకాయ తింటామో అబ్బా. రాధా గారు సినిమా తీసుకొని వెళ్ళారా? సినిమా తీసుకెళ్ళలేదు, ఇద్దరు అయితే కలిసి వెళ్ళలేదు. ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ అందరూ కలిసి వెళ్ళిన ద్వారా ఇద్దరు వెళ్ళలేదు. సార్ క్వశ్చన్ ఏంటంటే మీరు మీ ఆవిడని ఎప్పుడు సినిమా తీసుకొని వెళ్ళలేదు, ఫస్ట్ టైం 2 years తర్వాత వెళ్ళిన సినిమా మీ ఆవిడ మీ ఫ్యామిలీతో వెళ్ళింది. ఆ సినిమా పేరు ఏంటి? 5 seconds. 1 విక్రమ్ మూవీ. 5 4 బాలా మూవీ. 1 రెడీ సార్. నాకు ఒకటి అర్థం అవుతుందంటే మా ఆయన మిరపకాయ తినాలి, అది ఎలాగైనా తినాల్సిందే. మీరు తినిపించండి. ఊర్వశి మేనక అందరినీ కలిపేస్తే నేనిక. అయ్యో ఏంటంజి గారు ఇవన్నీ చూసుకోకర్లేదు. సారీ మాస్టర్ గారు, సరిగా రికార్డ్ అవ్వలేదంటే ఇంకొక మిర్చి. Once again sorry and thank you. No problem. నవీన్ గారు అండ్ బబీతా గారు వారు ఎలాంటి జంటో కనుక్కుందాం. నవీన్ గారు ఈ క్వశ్చన్ మీరిద్దరు ఆర్టిస్టులు కాబట్టి మీరిద్దరు కలిసి చేసిన సినిమా పేరేంటి? ప్రేమించేది ఎందుకమ్మా, ఫస్ట్ అక్కడే చూశాను, అక్కడే ప్రేమించాను, అక్కడే పెళ్లి చేసుకున్నాను, అక్కడే షూటింగ్ చేశాను. బబీతా గారు ఆన్సర్ కరెక్టా? కరెక్ట్ అండి. సో బబీతా గారు ఏమి పోతున్నారు? మిరపకాయ ఇస్తారా? ఆన్సర్ చెప్పిన మిరపకాయ ఇస్తారా? అవును, తింటే చాలా సేపు కారం ఉంటుంది కదా, అందుకే నాకు గుర్తు పెట్టుకుంటాడు. అందుకే మీ ఇష్టం, ఎన్ని కావాలంటే తినిపించండి, మేము ఆపము, మేము స్వీట్ కూడా ఇవ్వవు. కానీ అండి మ్యామ్ థ్యాంక్ యూ నవీన్ గారు, థ్యాంక్ యూ బబీతా గారు, థ్యాంక్ యూ సో మచ్. దట్ వాస్ వండర్ఫుల్. మీ చేతి నుంచి ఒక లడ్డు. నేను నవీన్ గారికి స్వీట్ తినిపించాలంటే ఫస్ట్ బబీతా గారు మీకు ఒక హగ్గు ఒక కిస్ ఇవ్వాలి, అప్పుడే. ఓకే మేడం, పక్కా. సరసకు చలి చలిరా ఎలా విడిచి బతకనే పిల్లారా, నువ్వే కనబడవా కళ్ళారా, నిన్నే తలచి తలచిలా. మీరిద్దరూ ఎప్పుడు ఇలానే క్యూట్ గా దట్ వాస్ వండర్ఫుల్. మరి నెక్స్ట్ జంట వచ్చి దొరబాబు గారు అమూల్య గారు. వెల్కమ్ వెల్కమ్, రండి రండి రండి. దొరబాబు గారు అమూల్య గారు, మీ ఇద్దరిలో మొదటిసారి ముద్దు ఎవరు పెట్టారు? 8th క్లాస్ లో పెట్టా. ఆమెకా? కాదు, గురించి కాదురా రే, మనిద్దరి గురించి. నిజం బయటపడిపోయింది. నేనే ముద్దు పెట్టా. yes or no? 100%. అప్పుడే చెప్పుతో కొట్టవలసిన ఫస్ట్ ముద్దు పెట్టినప్పుడు తను ఏ కలర్ డ్రెస్ వేసుకుంది? ఎల్లో రెడ్ రెండు అనుకుంటా కదా. ఎల్లో రెడ్. పెళ్లి చూపులకి వెళ్ళిన కాదని చెప్పవే. ఎల్లో రెడ్ కాదు, బ్లూ కలర్ అని చెప్తున్నాను. అదే కదా, లైట్ స్కై బ్లూ కలర్. కరెక్ట్. ఇప్పుడు 10 మిర్చెస్ తినాలి. తినిపించే సర్లే ఇప్పుడు ప్యాచప్ చేయండి. కమ్ ఆన్, కిస్ 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 కిస్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా వెళ్ళండి.